అంతే. మీ వీడియో వచ్చింది యూట్యూబ్లో, మీ వీడియో వచ్చింది ఇంతకుముందు యూట్యూబ్లో వచ్చిందా? హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనమైతే ఆల్రెడీ పొద్దున ఒక రైడ్ చేసేసిన, ఇది సెకండ్ రైడ్. ఈ కస్టమర్ని అయితే పికప్ చేసుకొని వచ్చిన. అయితే ఫస్ట్ రైడ్లో మనం కెమెరా ఆన్ చేయడం మర్చిపోయినా, అందుకే ఈ సెకండ్ రైడ్లో ఆన్ చేసిన. ఈ కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నాం మనము. ఇది వచ్చేసి పక్కనే 3.5 కిలోమీటర్స్. ఈ కస్టమర్ వచ్చేసి మనకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా ఉన్నాడు. చేసుకోండి, రివర్స్ మాట్లాడతారు అంతే. మీ వీడియో వచ్చింది యూట్యూబ్లో, మీ వీడియో వచ్చింది ఇంతకుముందు యూట్యూబ్లో వచ్చిందా? నా పేరు ఏం రాదు, ఫేస్ వస్తుంది అంతే. 35 కదా. ఇది కొంచెం వేరే ఇవ్వండి సార్, నా జోబులో మొత్తం చిరిగిపోతున్నాయి. చేంజ్ ఇచ్చేయండి, నో ప్రాబ్లం. చెప్పిందా? థ్యాంక్ యూ సార్. కస్టమర్ అయితే నా పేరు పెట్టద్దు అంటున్నాడు. నేను అని చెప్పినా కదా ఫేస్ పెడతా అని. అదే కస్టమర్ ప్రీవియస్ వీడియోలో కూడా ఉన్నాడు, మన వీడియోలలో చూడండి ఉంటాడు. ఇంకొక రైడ్ అయితే వచ్చింది మనకు. మనమైతే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. ఇది వచ్చేసి మనకు దగ్గర దగ్గర 3 కిలోమీటర్స్ ఉన్నది. పికప్ లొకేషన్ వచ్చేసి 2 కిలోమీటర్ ఉంది. అయితే కస్టమర్ లొకేషన్కి అయితే మనం వచ్చేసిన. ఇంకొకటి ఏంటంటే చాలామంది కూడా వస్తున్నా ఒకటి పేపర్ వెళ్తున్నా, షోరూమ్కి వెళ్తున్నా, వెళ్ళంగానే ఫోన్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే కస్టమర్లు రైడ్ బుక్ చేసి పార్సల్స్ ఇస్తున్నారు. అది కస్టమర్లకు కూడా ప్రాబ్లమే, రైడర్స్ కూడా ప్రాబ్లమే. ఎవరైనా రైడర్స్ అయితే మీరు కూడా అర్థం చేసుకోండి. ఎవరైనా పార్సల్ ఇస్తే మీరు యాక్సెప్ట్ చేయకండి, డైరెక్ట్ క్యాన్సిల్ కొట్టించేసి మీరు పార్సల్లోనే బుక్ చేసుకోండి అని చెప్పండి. ఎందుకంటే దానివల్ల ఏంటి ప్రాబ్లం అంటే కస్టమర్కి రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు కస్టమర్ కేర్కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వడానికి కంప్లైంట్ ఆప్షన్ ఉండదు. ఎందుకు ఉండదంటే నువ్వు బుక్ చేసింది రైడు, ఇచ్చింది పార్సల్, కాబట్టి నీ ఒక కంప్లైంట్ అనేది చెల్లదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే రైడర్స్కి కస్టమర్ ఎక్కినప్పుడు డ్రాప్ చేయగానే కస్టమర్ వెంబడే అమౌంట్ ఇచ్చేసి లేదంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసి పేమెంట్ చేసేసి వెళ్ళిపోతాడు. కానీ పార్సల్ తీసుకెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ రిసీవ్ చేసుకోవడానికి పర్సన్ వచ్చే వరకు, లేదా అతను వచ్చి లోపలికి నుంచో అపార్ట్మెంట్ నుంచో వచ్చి తీసుకునే వరకు, లేదంటే మననే అపార్ట్మెంట్ పైకి పిలవడమో, అలా మన టైం వేస్ట్ అవుతుంది. సెకండ్ ఏంటంటే అమౌంట్ కూడా రైడ్కి తక్కువ వస్తుంది, పార్సల్కి జనరల్గా ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ టైం వేస్ట్ అవుతుంది, పోవాలి, పైకి ఎక్కాలి, ఇంట్లో ఇవ్వాలి, కాబట్టి అక్కడ మనకు అమౌంట్ ఎక్కువ ఇస్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే రైడ్ బుక్ చేసి పార్సల్ అంటగడుతున్నారు. ఇంతకుముందు కస్టమర్ని అయితే డ్రాప్ చేసేసిన, ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్లేస్కి వచ్చిన పికప్ చేసుకోవడానికి. ఇది 3 కిలోమీటర్ ఉండే పికప్ లొకేషన్. అయినా కానీ వచ్చిన, ఎందుకంటే రైడ్స్ లేవు ఇవాళ, చాలా తక్కువ ఉన్నాయి అందుకే. సార్ ఓటీపీ 7011 కూర్చోండి సార్, కూర్చోండి. నేను చెప్పేది ఏంటంటే రైడర్స్ ఎవరైనా పార్సల్స్ ఇస్తే మీరు యాక్సెప్ట్ చేయకండి. ఎందుకనంటే మీరు పార్సల్ తీసుకుపోతున్నారు కదా, అందరు చాలామంది అంటున్నారు తీసుకెళ్తున్నారు కదా, వీళ్ళు తీసుకెళ్తున్నారు కదా అంటున్నారు. కానీ దానివల్ల మనము కంపెనీని మోసం చేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ కస్టమరు పార్సల్గా బుక్ చేయకుండా రైడ్ బుక్ చేసి పార్సల్ ఇస్తున్నప్పుడు కస్టమరు ర్యాపిడోని మోసం చేస్తున్నాడు. మనం కూడా ర్యాపిడోని మనం అంతా పని చేసుకుంటే దాంట్లోనే అదే కంపెనీకి మనం లాస్ కలిగేయడం, అదే కంపెనీకి మనం మోసం చేయడం కరెక్ట్ కాదు. నా ఉద్దేశం అయితే అది. ఎందుకంటే కంపెనీ పార్సల్కి ఒక రేట్ డిసైడ్ చేసిందంటే అది ఎన్నో ఆలోచించి డిసైడ్ చేస్తుంది కంపెనీ. ఊరికే కంపెనీ ఇట్లా గుడ్డిగా నడిపియదు. అందుకే చెప్తున్నా. ఎందుకంటే నేనేం ర్యాపిడోకి ఫేవర్ కాదు, నాకు కూడా ర్యాపిడోలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి చాలా వీడియోలలో చెప్పిన నేను. ఇది కూడా అందుకే నేను చెప్తున్నా. ఎందుకంటే ఫస్ట్ రైడర్స్ కూడా తప్పు చాలా ఉంది. ఎందుకంటే వచ్చి పార్సల్ చేస్తున్నారు కదా, రైడ్ బుక్ చేసి పార్సల్ ఇవ్వగానే పార్సల్ తీసేసుకుంటున్నారు. కానీ దానివల్ల మనకే నష్టం. ఎందుకు నష్టం అంటే పార్సల్కి మనకి ఎక్కువ అమౌంట్ వస్తుంది. సెకండ్ వన్ ఏంటంటే రేపు పొద్దున పార్సల్లో ఏదన్నా ప్రాబ్లం అయింది అని అనుకో, అప్పుడు కంపెనీ మనం చక్కగా ఐడి సస్పెండ్ చేసేసి బ్లాక్ చేసేస్తుంది. ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి నేను మీకు చెప్తున్నా. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి నేను స్కూల్కి క్యారేజ్ తీసుకుపోయిన పిల్లలకి అక్కడ చిన్న ఇష్యూ ఏమైందంటే ఆల్రెడీ ఆ మేడం ఏం చేసిందంటే ముందు బుక్ చేసినప్పుడే ఆన్లైన్ పేమెంట్ చేసింది, అది అవ్వట్లేదు ఆన్లైన్ పేమెంట్ అని చెప్పింది. నాకు అమౌంట్ ఇచ్చేసింది 44 రూపీస్. అయితే 5 కిలోమీటర్స్కేమో తీసేసుకున్నా. ముందే చెప్పింది మేడం, అమౌంట్ నేను ఆన్లైన్ చేస్తే అవ్వట్లేదు,
సర్వర్ డౌన్ ఉన్నట్టుంది, ఇదిగో అమౌంట్ తీసుకో అని చెప్పి ఇచ్చింది ఆమెనే. తీసుకున్నా నేను క్యారేజ్ తీసుకుపోయినా, అక్కడ ఇచ్చేసిన స్కూల్లో. అక్కడ నుంచి వేరే రైడ్కి కూడా వెళ్ళిపోయినా. ఇంకొక రైడ్ చేసిన తర్వాత నాకు కస్టమర్ కేర్ నుంచి కాల్ వచ్చింది, లాస్ట్ రైడ్లో నీకు అమౌంట్ ఎంత వచ్చింది అని అడిగారు. 44 రూపీస్ అన్న, అంతే. జస్ట్ కాల్ కట్ చేసిండు, డైరెక్ట్ మనకు పెనాల్టీ వేసేసిండు. నేను మళ్ళీ కస్టమర్ కేర్కి కాల్ చేస్తే ఆ మేడము దగ్గర డబుల్ అమౌంట్ తీసుకున్నామంట అనేసి నా మీద కంప్లైంట్ ఉంది. సరే నేను డబుల్ అమౌంట్ తీసుకుంటే ఆ మేడం అయితే తెలియకుండా అట్లా ఇయ్యరు కదా ఎవరు అని నేను మాట్లాడినా. అయితే ర్యాపిడో కస్టమర్ కేర్ నుంచి ఏం మాట్లాడుతున్నారంటే, నువ్వు రైడ్ బుక్ చేసాను పార్సల్ ఎట్లా తీసుకెళ్ళినావు అని నన్నే తప్పు అన్నారు. అందుకే ఈ విషయం మీ అందరికీ చెప్తున్నా, మీరు ఎవరు అర్థం చేసుకోండి. కస్టమర్స్కి ఇంకొక హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు పార్సల్గానే బుక్ చేయండి. అదే నేను ఆ హంబుల్ రిక్వెస్ట్. నేను అందుకే ఇక అప్పటి నుంచి పార్సల్ చేయట్లేదు సరిగ్గా. ఇంకొకటి ఏంటంటే, మీరు కూడా రైడర్స్, మీరే మన కంపెనీ మన ర్యాపిడోని మన మీదనే బడన్ వేసేటట్టు మీరే చేస్తున్నారు. ఎందుకనంటే మీరని కాదు, నేను కూడా ఈవెన్ రైడ్స్ బుక్ చేసి పార్సల్ తీసుకెళ్తే మనదే తప్పు అవుతుంది. అది మీరు ఒకసారి ఆలోచించుండి. ఎందుకనంటే కంపెనీ లాభాల్లో ఉంటే నష్టాలు అనేది మన మీద వేయదు. ఇప్పుడు మన మీద వేస్తుంది కంపెనీ మొత్తము మెయింటెనెన్స్ కావాలంటే మనకు రేటు తక్కువ ఇచ్చేస్తుంది. ఎందుకంటే బైక్ లైట్ అని బైక్ బూస్ట్ అని పెట్టి మననే వేస్తున్నది. అది మీరు అర్థం చేసుకోండి. నేను మన మంచికే చెప్తున్నా. రైడర్స్ ఎవరైనా చూస్తున్నట్టే అర్థం చేసుకోండి. కస్టమర్లు ఎవరైనా చూస్తున్నట్టే మీరు బాధపడకండి, మీరు తప్పుగా అనుకోకండి. నేను చెప్పేది కూడా మీ సెక్యూరిటీ కోసమే. ఎందుకనంటే మీరు పార్సల్గా బుక్ చేసి పంపిస్తే మీ పార్సల్కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే 2 ఓటీపీలు ఉంటాయి, 2 మొబైల్ నెంబర్లు ఉంటాయి. ఎందుకంటే పికప్ లొకేషన్లో ఒక కస్టమర్ ఉంటాడు, డ్రాప్ లొకేషన్ ఇంకో కస్టమర్ ఉంటారు. కాబట్టి అక్కడ కరెక్ట్ పర్సన్కి మనము ఆ పార్సల్ ఇచ్చినట్టు, కరెక్ట్ పర్సన్ ఆ పార్సల్ని రిసీవ్ చేసుకున్నట్టు ఉంటుంది. కానీ మీరు అట్లా కాకుండా రైడ్ బుక్ చేసి పార్సల్ ఇచ్చేస్తే వాళ్ళే తీసుకెళ్తారు, మనకు ఒక 20-30 రూపాయలు మిగులుతాయని చూస్తున్నారు. కానీ దానివల్ల మీరు కంపెనీని లాస్ చేయడం కాకుండా మేము కూడా కంపెనీని లాస్ చేసేలాగా మీరు చేస్తున్నారు. అని నేను మిమ్మల్ని అంటలేరు, మాది కూడా తప్పు ఉంది. మీరు ఎంత తప్పు ఉందో రైడర్స్ కూడా అంతే తప్పు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏమి ఇస్తున్నారు, వీళ్ళు తీసుకెళ్తున్నారు. కాబట్టి చెప్తున్నా. ఈ వీడియోకి మరి నేను ఎందుకోసం ఇట్లా నేను మాట్లాడుతున్నా అంటే మీరు అర్థం చేసుకోండి. నేను ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యి ఉంటా, ఎంత స్ట్రగుల్ అయ్యి ఉంటా, అప్పుడే ఇవన్నీ చెప్తున్నా. నేను ఊరికే చెప్పట్లేదు, నేను ఏం నలగకుండా చెప్తున్నాను. ఈ ఫీల్డ్లో నేను చాలా నలిగినా, ఎందుకు నలిగినా నాకు తెలుసు. నేనైతే ఇది రైడర్ మంచి కోసం, కస్టమర్ మంచి కోసమే చెప్తున్నా. మీరు తప్పుగా నెగిటివ్గా ఎవరు తీసుకోకండి. మరి ఈ వీడియోలో మీకు ఎక్కువ సోది అనిపిస్తే సారీ అండి, మీరు అర్థం చేసుకోండి. నేను మంచి మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేసిన. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎంతమంది కరెక్ట్ అనిపించింది, రైట్ అనిపించిందో నాకు కమెంట్ చేయండి. మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్ ఫ్రెండ్స్.